హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం డిటర్మినెంట్స్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 4Cలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో మనకు లైక్ చేయండి, అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఎక్సర్సైజ్ నెంబర్ 4C, రైట్ మైనస్ అండ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ డిటర్మినెంట్. సో ఈ డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ యొక్క ప్రతి ఎలిమెంట్ యొక్క మైనరు కోఫాక్టర్ ఫైండ్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ వన్ రాద్దాం. ఫస్ట్ సమ్ ఇందులో మైనర్ ఆఫ్ 2 is equal to M11. సో M11 అంటే ఏంటి అర్థం? మనకి ఆ 2 ఎలిమెంట్స్ తప్పించి మిగతా రాయాలి. సో ఇక్కడ ఈ 2 అన్న రో 2 అన్న కాలం వదిలేస్తే మనకి ఏం వస్తుంది? 3 వస్తుంది. 3 అంతే. ఇక్కడే కోఫాక్టర్ రాద్దాం. కోఫాక్టర్ ఆఫ్ 2 is equal to ఏం చెప్పాను? -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 + 1 ఇంటూ M11. సో అంటే -1 హోల్ స్క్వేర్ ఇంటూ M11 ఎంత వచ్చింది? 3 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది కూడా 3. అలాగా 1/1 చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండోది మైనర్ ఆఫ్, రెండు ఎలిమెంట్ చేద్దాం. మైనర్ ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్ టు ఏంటది? ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ 1 2 M12 కట్టాలి. M12 ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే ఫస్ట్ రో డిలీట్ చేయాలి, సెకండ్ రో సెకండ్ కాలం డిలీట్ చేస్తే మనకి 0 వస్తుంది. ఆన్సర్ 0. మరి ఇది 0 అయితే అది మైనస్ అయినా ప్లస్ అయినా అది కూడా 0. కనుక కోఫాక్టర్ ఆఫ్ -4 ఈస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 + 2 ఇంటూ M12. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఎనీథింగ్ 0. నెక్స్ట్ థర్డ్ వన్ మైనర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు M21. సో సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్. సో అంటే సెకండ్ రో డిలీట్ చేయాలి, ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే -4 ఆన్సర్. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు A21. A21 అంటే ఏం రాయొచ్చు? -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 + 1 ఇంటూ M21. సో అంటే -1 హోల్ క్యూబ్ M21. -1 హోల్ క్యూబ్ ఎంత? -1. M21 ఎంత? M21 ఎంత వచ్చింది? -4 వచ్చింది. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 4 1 జా 4, 4 1 జా 4. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంకొక ఎలిమెంట్ ఉంది. మైనర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు M22. అంటే సెకండ్ రో సెకండ్ కాలం వదిలేస్తే ఆన్సర్ 2. ఇది డిలీట్ చేస్తే 2 ఉంటుంది. ఆన్సర్ 2. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు A22. A22 నేను రాయొచ్చు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 + 2 ఇంటూ M22. సో అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ M22. ఇదేమవుద్ది 1, ఇదేమవుద్ది 2. 1 2 జా 2. అంటే సేమ్ ఎలిమెంట్ వస్తుంది అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్ ద మైనస్ అండ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ACBD ఆర్ ABCD. ఓకే, సో ఫస్ట్ మనం ఏ ఎలిమెంట్ మైనర్ ఆఫ్ ఏ అంటే మనకి A11. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఏం వస్తుంది మనకి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం వదిలేస్తే D వస్తుంది. ఆన్సర్ D. సో కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏంటి? మనకి ఇది A11. సో A11 నేను రాసుకోవచ్చు -1 హోల్ టు ది పవర్ I + I 1 అంటే -1 హోల్ స్క్వేర్ ఇంటూ M11. -1 హోల్ స్క్వేర్ అంటే అంత 1. M11 ఎంత వచ్చింది మనకి? D వచ్చింది. 1 × D. ఆన్సర్ D. ఓకే,
నెక్స్ట్ ఈసారి సి ఎలిమెంట్కి చేద్దాం. అంటే M12 ఫస్ట్ రో సెకండ్ కాలం వదిలేస్తే ఓన్లీ బి వస్తుంది ఆన్సర్ బి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది A12. A12 నేను రాయొచ్చు -1 + 1 + 2 + M12. సో అంటే -1³ ఇంటూ M12. -1³ అంటే ఎంత -1. M12 ఎంత వచ్చింది B వచ్చింది. సో 1 -1 Bని -1తో మళ్ళీ చేస్తే -B ఆన్సర్. నెక్స్ట్ మూడోది సి, ఇది సి. సో అంటే -C వస్తుంది. ఇప్పుడు బి. సో సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ కాలం వదిలేద్దాం అంటే ఆన్సర్ సి. సో ఇది బి. సో -1³ ఇంటూ M21. సో -1³ అంటే -1, M21 అంటే అంతా సి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -C -B. సో బి. సో ఏ కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి. సో మైనర్ ఆఫ్ సి. సో సి కనుక M అంటే ఎంత వచ్చింది బి వచ్చింది, ఎందుకంటే ఈ రో కాలం వదిలేస్తే బి వస్తుంది. సో కనుక ఇక్కడ కూడా మనకి బి, ఇది కూడా బి -B ఆన్సర్. సో ఇప్పుడు మనకి బి కావాలి, సి వచ్చింది కనుక ఇక్కడ సి. సో ఆన్సర్ సి సరిపోయింది. సో సి అయితే బి వస్తుంది, బి అయితే సి వస్తుంది అంతే. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ డి. సో M22 అంటే డి కాలము డి రో వదిలేస్తే ఆన్సర్ ఏ. సో మనకు కావాల్సింది డి A22. సో కనుక -1/4 అంటే 1, M22 ఎంత ఏ వచ్చింది. సో 1 A చూడండి ACBD సరిపోయింది అంతే సరే. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. యూజింగ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ రో ఫైండ్ ద డిటర్మినెంట్. సో దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయాలండి. సెకండ్ రో ఎలిమెంట్స్ మనం వాడాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు వాడేమి ఇచ్చాడు ఒకసారి రాద్దాం. గివెన్ దట్ 5 3 8 2 0 1 1 2 3. సో సెకండ్ రో ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ వాడాలి. అంటే సెకండ్ రో అంటే ఏంటి మనకి A21 ప్లస్ A22 నెక్స్ట్ A23 ఇది మాట ఈ విధంగా వాడాలి. సో ప్లస్ మైనస్ అంటే మైనస్తో స్టార్ట్ అవుద్ది. సో -2 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేస్తే ఇంకా మిగిలిన ఏంటి 3 3s 3 ఇంటూ 3 మైనస్ ఈ రో ఈ కాలం వదిలేస్తే 3 ఇంటూ 3 -2 ఇంటూ 8 ప్లస్ A22 ఎంత 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో కనుక రాసిన పల్లె రాపిన పల్లె సో రాయ వస్తుంది ఎందుకు 0 ఇంటూ A22 ప్లస్ A23. సో మైనస్ ప్లస్ -1 ఇంటూ సో అంటే ఈ కాలము ఈ రో ఈ కాలం వదిలేస్తే 5 ఇంటూ 2 -1 ఇంటూ 3 5 ఇంటూ 2 -1 ఇంటూ 3. సో -2 ఇంటూ 3 3s 9 2 8s 16 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ -1 ఇంటూ 5 2s 10 3 1s 3. సో -2 ఇంటూ 9లో 16 తీస్తే -7 ప్లస్ 0 తీయండి. సో -1 ఇంటూ 7. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 7 2s 14 7 1s 7 14లో 7 తీస్తే 7. సో 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం. ఓకే ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. యూజింగ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ థర్డ్ కాలం ఫైండ్ డిటర్మినెంట్. ఓకే గివెన్ దట్ వాడే ఇచ్చారు ఒకసారి రాద్దాం. గివెన్ దట్ సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ 1xyz 1yzx 1zxy. సో వాడు ఏమన్నాడో అదే రాద్దాం. యూజింగ్ కోఫాక్టర్స్ ఎలిమెంట్స్ ఆఫ్ థర్డ్ కాలం అంటే ఇదే కదా. సో 3 1 1 3 2 3 3 3 A13 ఇంటూ A13 ప్లస్ A23 ఇంటూ A23 ప్లస్
A33 ఇంటూ A33 ఈ విధంగా చేయమన్నాడు. చేద్దాం. సో A13 అంటే ఏం రాయొచ్చు మనం? -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 + 3 ఇంటూ ఇది ఇలాగా ఉంటుంది A13, ఇది M13 అయిపోద్ది, ప్లస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 + 3 ఇంటూ A23 ఇంటూ ఇది M23 అయిపోద్ది. నెక్స్ట్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 + 3 ఇంటూ A33, ఇది M33 అయిపోద్ది. ఓకే, సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 A13 అంటే ఏంటి? ఇదే కదా, YZ రాశాను. M13 అంటే ఏంటి? ఈ ఎలిమెంట్ తప్పించి మిగతాన్ని రాసేలా, ఇది పోతే 1Y1Z. నెక్స్ట్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ A23 అంటే ZX. M23 అంటే ఇది వదిలిగా. సో ఈ రో ఈ కాలం 1X 1Z. నెక్స్ట్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ A33 అంటే XY. ఈ ఎలిమెంట్ వదిలేలా అంటే 1X 1Y. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఏం నెంబర్ +1 రాయవలసిన లేదు. సో YZ ఇంటూ దీని డట్ Z-Y. ఇది మైనస్ వస్తుంది, -ZX ఇంటూ Z-X. నెక్స్ట్ ప్లస్ వస్తుంది XY ఇంటూ Y-X. సో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే YZ² -Y²Z. నెక్స్ట్ Z²X -, ప్లస్ ZX². నెక్స్ట్ XY² -X²Y. సో ఇందులో మనకి ఏమైనా క్యాన్సిల్ చేయడానికి అవుద్దా? ఇందులో మనకి సో ఏది కూడా క్యాన్సిల్ చేయడానికి అవ్వదు. క్యాన్సిల్ చేయడానికి అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ Z కామన్ తీద్దాం. Z కామన్ తీస్తే చూడండి, Z కామన్ తీస్తే ఇంకా ఇక్కడ X² ఉంటుంది, ఇక్కడ -Y² ఉంటుంది. అంటే నేను ఇది రాశాను. నెక్స్ట్ Z² కామన్ తీద్దాం. Z² కామన్ తీస్తే ఇక్కడ Y ఉంటుంది, -X ఉంటుంది. ఇంకా మిగిలింది యాసిడ్గా రాద్దాం. మిగిలింది ఏంటి మనకి? ఇక్కడ ఇక్కడ XY కామన్ తీద్దాం. XY కామన్ తీస్తే Y -X ఉంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో కూడా X-Y కామన్ ఉంది. సో కనుక X-Y కామన్ తీద్దాం. ఇక్కడ A + B ఇంటూ A - B, A² - B² కనుక ఆల్రెడీ నేను X-Y తీసాను కనుక X+Y లోపల ఉంటుంది. Z ఇంటూ X+Y. నేను X-Y తీసానంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, -Z² లోపల ఉంటుంది. నేను X-Y తీసాను కనుక -XY లోపల ఉంటుంది. మళ్ళీ ఒకసారి రాసుకుందాం. X-Y ఇంటూ Z ఇంటూ X+Y -Z² -XY. ఇప్పుడు ఈ X-Y వచ్చింది కనుక Y - Z రావాలి. సో ఆ విధంగా చేద్దాం. సో X-Y ఇంటూ దీన్ని ZX + ZY -Z² -XY. సో X-Y ఇంటూ ఇప్పుడు Y - Z రావాలి. Y - Z రావాలంటే XY. Y - Z రావాలి. సో Y - Z రావాలి అంటే మనకి ఇక్కడ Z కామన్ తీద్దాం. Z కామన్ తీస్తే Y - Z. ఇప్పుడు ఇందులో కూడా మనం Z కామన్ తీద్దాం. ఇందులో మనం Z కామన్ తీస్తే ఇందులో X కామన్ తీద్దాం. -X కామన్ తీస్తే Y - Z. చూడండి, -X కామన్ తీస్తే Y ఉంటుంది ఇక్కడ. సో -Z, - ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు Y - Z కామన్ తీయండి. సో X-Y ఇంటూ Y - Z కామన్ తీస్తే నెక్స్ట్ Z - X వస్తుంది. సో అంటే ఇది దీని ఆన్సర్ అన్నమాట. X-Y ఇంటూ Y - Z ఇంటూ Z - X. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మైనస్ అండ్ కోఫాక్టర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డిటర్మినెంట్.
ఓకేనా? సో ఇప్పుడు అంటే మనకి A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 అనే 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సో కట్టేద్దాం. ఫస్ట్ వన్, ద మైనర్ ఆఫ్, అందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1. ద మైనర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు M12, సారీ M11, ఫస్ట్ ఎలిమెంట్ కదా, M11. సో M11 ఏమవుతుంది మనకి ఇక్కడ? ఈ ఫస్ట్ కాలము ఫస్ట్ రో వదిలేలా. సో అప్పుడు దీని యొక్క డెట్ కట్టాలి. దీని డెట్ ఏంటి? 1 1 జా 1 మైనస్ 0. సో 1 మనకి ఏంటి? 1 1 జా 1 మైనస్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 1 వస్తుంది ఆన్సర్. ఓకేనా? ద కో ఫ్యాక్టర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు A11 అంటే ఏంటి? -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 ఇంటూ M11 అంటే -1 హోల్ స్క్వేర్ ఇంటూ M11. -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1 ఇంటూ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. సెకండ్ ఎలిమెంట్, ద మైనర్ ఆఫ్, ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 0 ఈజ్ ఈక్వల్ టు M12, ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్. ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ అంటే ఈ రో ఈ కాలం వదిలేలా. 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 1 0, 0 ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి -0 అయినప్పుడు కో ఫ్యాక్టర్ కూడా 0 అయిపోతుంది. ద కో ఫ్యాక్టర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు A12, డైరెక్ట్గా 0 రాశాను, పర్లేదు. నెక్స్ట్ థర్డ్ వన్, ద మైనర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు M13, ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్. ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ ఇది ఏమవుద్ది? 0 ఇంటూ 0, 0 ఇంటూ 0, సో ఇది కూడా 0 అయిపోద్ది, ఈజ్ ఈక్వల్ టు 0. కో ఫ్యాక్టర్ కూడా 0 అయిపోద్ది. ద కో ఫ్యాక్టర్ ఆఫ్ 0 A13 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్, the minor of 0 is equal to M21, second row first column element. సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ చూడండి. సో క్యాన్సిల్ చేస్తే ఇంకా మనకి ఏమొస్తుంది? 0 0 0 1, 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఇది కూడా 0 అయిపోతుంది. కో ఫ్యాక్టర్ కూడా 0 అయిపోతుంది. ద కో ఫ్యాక్టర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు A21, అది కూడా 0 అయిపోతుంది. ఇంకా ప్లస్లు మైనస్లతో సంబంధం లేదు, 0 అంటే 0. ఫిఫ్త్ వన్, ఈసారి ఏంటి? 1 తీసుకోవాలి. ద మైనర్ ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు M22, ఈ రో ఈ కాలం ఎలిమినేట్ అయిపోద్ది. అప్పుడు 1 1 జా 1, 1 మైనస్ 0 1 అంటే 1 వస్తుంది. ద కో ఫ్యాక్టర్ ఆఫ్ 1 ఇదేమవుద్ది? A22 అవుద్ది. A22 నేను రాయొచ్చు -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 2 ఇంటూ M22 రాయొచ్చు. అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ M22 అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఇస్ 1 అండ్ M22 వాల్యూ 1, 1 1 జా 1, సో 1 వచ్చింది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇంకా అన్ని 0లు వస్తాయండి. ద మైనర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు M23 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ద కో ఫ్యాక్టర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు A23, ఇది కూడా 0 అయిపోతుంది. ఓన్లీ మళ్ళీ లాస్ట్ 1 వస్తుంది అంతే. సెవెంత్ వన్, the minor of 0 is equal to M31, that is equal to 0. The cofactor of 0 is equal to A31. A31 అంటే అది కూడా 0. నెక్స్ట్ ఎయిత్ వన్, the minor of 0 is equal to M32, that is equal to 0.
ద కోఫాక్టర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు A32 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా లాస్ట్లో మళ్ళీ 1 1 వస్తుంది. 9th one, the minor of 1 is equal to M33. అంటే ఈ రో ఈ కాలం వదిలేస్తే 1 1 1 మైనస్ 0. సో 1 1 అంటే 1. The cofactor of 1 is equal to A33. సో A33 ఏం రాయొచ్చు మనం? -1 all to the power of 3 plus 3 into M33. అంటే -1 all to the power of 6 into M33. సో అంటే -1 all to the power of 6 అంటే 1 వస్తుంది. M33 ఎంత వచ్చింది? 1 1 1 1. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఎక్సెల్లో లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ ఎక్సెల్ లాస్ట్ ప్రాబ్లం ఉంది, దానికి వెళ్దాం. ఫైండ్ ద మైనస్ అండ్ కోఫాక్టర్స్ ఆఫ్ ది ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది డిటర్మినెంట్. సో ఆ డిటర్మినెంట్ యొక్క ప్రతి ఎలిమెంట్ యొక్క ఎలిమెంట్ మైనర్ కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్, ద మైనర్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1. ద మైనర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు M11. M11 అంటే ఆ ఎలిమెంట్ వచ్చి మిగతా అంతా కూడా డిటర్మినెంట్ కట్టాలి. సో ఇది వదిలేద్దాం. దీని యొక్క డిటర్మినెంట్ 5 - 1 2. 5 - 1 1 2. సో 5 into 2 AD minus BC minus 1 into -1. 5 2s are 10 minus minus plus 1 అంటే 11 వచ్చింది. The cofactor of 1 is equal to A11. A11 అంటే ఏం రాయచ్చండి? -1 all to the power of 1 plus 1 into M11. సో అంటే -1 whole square into M11 అంటే 1 into M11 ఎంత? 11. సో 1 11s are 11. 1 11s are 11. అంటే మనకి సో ఒక్క ఎలిమెంట్కి ఎంత వచ్చింది అంటే నేను ఏం చేస్తానంటే మొత్తం 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక 5 రాస్తాను, నెక్స్ట్ దాంట్లో 4 రాస్తాను. ఓకేనా? అప్పుడు మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. సెకండ్ వన్, ద మైనర్ ఆఫ్ 0. ద మైనర్ ఆఫ్ 0 అంటే M12 అంతే కదా, ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్. అంటే 0ను వదిలేసి ఈ రోని ఈ కాలంని వదిలేసి 3 - 1 0 2. 3 - 1 0 2 కట్టాలి. 3 into 2 minus into minus plus 1 into 0. So 3 2s are 6 plus 0. That is equal to 6. 6 వచ్చింది. నెక్స్ట్, the cofactor of 0 is equal to A12. అంటే -1 all to the power 1 plus 2 into M12. సో -1 whole cube into M12 ఎంత? 6. సో -1 into 6 that is equal to -6. నెక్స్ట్, థర్డ్ ఎలిమెంట్, ద మైనర్ ఆఫ్ 1 అయిపోయింది, 0 అయిపోయింది. నెక్స్ట్ 4. ద మైనర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు M13. ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్. ఇప్పుడు దాన్ని వదిలేసి రాయండి. అంటే ఈ రో ఈ కాలం వదిలేస్తే 3 5 0 1. సో 3 into 1 minus 0 into 5. 3 1s are 3 minus 0. That is equal to 3. Next, the cofactor of 4 is equal to A13. A13 అంటే ఏం రాయచ్చండి? -1 whole to the power of 1 plus 3 into M13. అంటే -1 whole to the power of 4 into M13. అంటే -1 whole to the power of 1 అంటే ఎంత? 1 into M13 ఎంత? 3. 1 3s are 3. సో 3 వచ్చింది అన్నమాట. నెక్స్ట్, ఫోర్త్ వన్,
the minor of three M21 second row first column element M21 అంటే ఈ 3 ఉన్న రో 3 ఉన్న కాలం వదిలేస్తే 0412 సో 0 into 0 into 2 minus 1 into 4 0 into anything 0 minus 4 1 is 4 that is equal to minus 4. The cofactor of 3 is equal to A21 అంటే minus 1 whole to the power of 2 plus 1 into M21 అంటే minus 1 whole cube into M21 ఎంత వచ్చింది minus 4 వచ్చింది. సో minus 1 into minus 4 that is equal to 4. Next, fifth one. The minor of fifth element అండి 1 2 3 4 5 fifth element fifth 5 సో M22 సో సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ అంటే ఈ కాలమ్ ఈ రో వదిలేస్తే 1402 సో 1 into 2 minus 0 into 4 1402 సరిపోయింది మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 2 minus 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ ద కోఫాక్టర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు A22 అంటే ఏం రాయచ్చండి minus 1 whole to the power of 2 plus 2 M22 అంటే minus 1 whole to the power of 4 into 2 that is equal to 1 into 2 that is equal to 2. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని ఇంకా మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి 4 ఎలిమెంట్స్ చూద్దాం. నెక్స్ట్ మనం సిక్స్త్ ఎలిమెంట్ ద మైనర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు M23 అంటే మైనస్ ఉన్న రో మైనస్ ఉన్న కాలం వదిలేస్తే 1001 సో 1 1 1 minus 0 0 0 into 0 that is equal to 1 minus 0 that is equal to 1. Next, the cofactor of -1 is equal to A23 నేను రాయొచ్చు -1 whole to the power of 2 plus 3 into M23 అంటే -1 whole to the power of 5 into M23 ఎంత వచ్చింది 1 వచ్చింది అంటే -1 into 1 that is equal to -1. నెక్స్ట్ సెవెంత్ వన్ 0 సో కనుక ద మైనర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు M31 అంటే 0 ఉన్న రోని 0 ఉన్న కాలం వదిలేస్తే 0 4 5 -1 0 4 5 -1 సో 0 into -1 minus 5 into 4 సో 0 into anything 0 minus 20 5 4s are 20 0లో 20 తీస్తే -20. The cofactor of 0 is equal to A31 అంటే -1 whole to the power of 3 plus 1 into M31 -1 whole to the power of 4 M31 ఎంత వచ్చింది -20 వచ్చింది సో 1 into -20 దట్ ఈజ్ ఈక్వల్ టు -20. నెక్స్ట్ ఇంకా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎయిత్ వన్ ద మైనర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు M32 థర్డ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్. సో అంటే ఈ రోని ఈ కాలం ముందు వస్తే 1 4 3 -1 1 4 3 -1 సో 1 into -1 -3 into 4 -1 -12 that is equal to -13. Next, the cofactor of 1 is equal to A32 అంటే -1 whole to the power of 3 plus 2 into M32
సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ m3 ఎంత వచ్చింది -13 వచ్చింది. -1 హోల్ టు ది పవర్ ఆడ్ నెంబర్ ఈజ్ -1 -13 దట్ ఈస్ ఈక్వల్ టు 13. ఇంకా లాస్ట్ ఎలిమెంట్ 9th one. The minor of nth element 2 is equal to m33 1035. So 1 into 5 minus 3 into 0. 1 5s are 5, 3 zeros is 0. 5. The cofactor of 2 is equal to A33. So -1 whole to the power of 3 plus 3 into M33. So ante -1 whole to the power of 6 into 5. That is equal to 1 into 5. That is equal to 5. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో మనకి మ్యాట్రిక్స్లోని 3C ఎక్సైజ్ కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.